హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎస్సీ ఎస్టీలని ఇంత దారుణంగా మోసం చేశాడంటారా? నిజంగా నేనైతే నమ్మలేకపోతున్నానండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎస్సీలని ఎస్టీలని ఇంత అన్యాయంగా, అరాచకంగా, ఇంత దారుణంగా అయితే కనుక హింసలు పెట్టాడా? అంటే ఎస్సీ ఎస్టీలు జగన్ పరిపాలనలో నరకయాతన అనుభవించారా? ఇవన్నీ నేను మాట్లాడుతున్న మాటలు వాస్తవాలకు అతీతంగా కాదండి, వాస్తవాలు ఉన్నాయి కాబట్టే మాట్లాడుతున్నా. ఎందుకంటే ఏదైతే 2022లో నమోదైన కేసుల నిమిత్తం కేంద్రానికి ఒక వివరణ అడిగినప్పుడు కేంద్రానికి సాంఘిక సంక్షేమ శాఖ నివేదిక అయితే తెలియజేయడం జరిగిందండి. తను ఇచ్చిన నివేదికలో అందరూ ఆశ్చర్యపోయే నిజాలు, నిజంగా వాస్తవంగా అసలు ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఎంత ఎత్తులో ఎస్సీ ఎస్టీల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత దారుణమైనటువంటి అరాచకం అయితే జరిగిందా అనేది కనుక నేనే ఆశ్చర్యపోయేలాగా ఉన్నాయండి ఈ నివేదిక చూస్తే. కాబట్టి ఈ నివేదిక గురించి కొన్ని ఛానళ్ళు అయితే కనుక, కొన్ని పత్రికలు అయితే కనుక చెప్పడం జరిగింది. కొన్ని పత్రికలు అయితే సైలెంట్ అయిపోయినాయి, దీని గురించి ఎక్కడా బయట చెప్పలా. కాబట్టి 2022లో జరిగింది, 2023లో నివేదికిస్తే 2024 వరకు ఎలా తెలియకుండా ఉందో బయట ప్రపంచానికి అయితే నాకు అర్థం కాల. కాబట్టి దీని గురించి కొంచెం సుదీర్ఘ వివరణ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలు ఎస్టీలు వెనకాల ఇంత దారుణంగా గోతులు అయితే తవ్వాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలు ఆయన పాలనలో ఇంత నరకయాతన అనుభవించారా అని అసలు విన్నవాళ్ళు కూడా ఆశ్చర్యపోతారనమాట. అలా ఉంది ఈ నివేదిక చూస్తే. కాబట్టి నివేదికలు ఏమేమి రాశారు, ఎంతమందిని హత్య చేశారు, ఎంతమందిని అఘాయిత్యం చేశారు, ఇవన్నీ కూడా ఈ నివేదికలో ఉన్నాయి. కాబట్టి ఆ నివేదిక గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేకుండాను మర్చిపోద్దు, నాతో పాటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీకంటూ ఒక అర్థం అవుతుంది. అందువల్ల చూడకుండా కామెంట్ మాత్రం పెట్టద్దు దయచేసి. ప్లీజ్ ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీరు అర్థం చేసుకున్నప్పుడు కామెంట్ చేయండి. అంతేకాదు నాకు మోటివేషన్గా ఉంటుంది, అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలి కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దు. నాకు మోటివేషన్ ఉంటుంది, లైక్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది. మర్చిపోద్దు, మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి డౌట్ లేదు. పార్టీలకు అతీతంగా వీడియోలు మన నుంచి వెళ్తాయి, ప్రజలకు ఉపయోగపడే వీడియోలు. జగన్మోహన్ రెడ్డి గారిని పొగడమో లేదా చంద్రబాబు నాయుడు గారిని పొగడటమో ఉండదు. ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే ముందుకు తీసుకురావడం. కాబట్టి ఒక్కసారి ఎలా అంటే జగన్ గారి పరిపాలనలో ఎస్సీ ఎస్టీలకు నరకయాతన చూపించారు అనేదానికి ఈ నివేదిక చూపిస్తుంది. ఈ నివేదిక గురించి ఈనాడు పత్రికలు అయితే కనుక చాలా వివరంగా అయితే రాశాడు వాస్తవంగా అయితే. కాబట్టి సాక్షి పత్రికలు అయితే రాలా, ఎందుకంటే జగన్ గారిని డిఫెండ్ చేసే పత్రిక కాబట్టి రాకపోవచ్చు, ఆశ్చర్యం లేదు. కాకపోతే ఏ పత్రిక రాసింది అన్నది ముఖ్యం కాదు, కానీ ఈ సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చే నివేదిక అయితే మాత్రం అబ్సల్యూట్లీగా 100% రైటే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఏంటంటే కనుక దళిత గిరిజనులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జగన్ జరిమానాలో లేదా జగన్ జమానాలో ఇష్టారాజ్యంగా సాగాయి. ఏదైతే జగన్ గారి పరిపాలన ఉందో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైకాపా 5 ఏళ్ల పాలనలో అరాచకాలు పేట్రెగిపోయాయి అని నివేదిక తెలియజేస్తుంది. 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన ఘటనలే ఇందుకు తిరుగులేని సాక్ష్యాలు. మరి ఎందుకు మాటకు ముందు ఒకసారి నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటారు, మళ్ళీ మాటకు తర్వాత నా ఎస్సీలు, నా ఎస్టీలు అన్నాడైనా? అంటే జనాల్ని మభ్య పెట్టడానికి చేశాడంటారు. ఇదంతానైనా చూద్దాం, వాస్తవం ఏంటనే చూద్దాం, అప్పుడే ఆరోపించడం కరెక్ట్ కాదు. కాబట్టి వాస్తవాలు చూసిన తర్వాతే మన ఆరోపణలు ఏంటనే చేయాలి. కాబట్టి ఆ ఏడాది అంటే జగన్ పరిపాలించిన ఆ 2022 ఏడాది ఏదైతే ఉందో ఆ ఏడాది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై సగటున రోజుకి 8 దాడులు, హత్యలు, అఘాయిత్యాలు, అరాచకాలు జరిగాయి సగటున. ఇది వాస్తవం అంటారా? అసలు ఈ నివేదిక నాకే నమ్మబుద్ధి కావడంలా. కాబట్టి సంక్షేమ శాఖ 2023 జూలైలో కేంద్రానికి ఇచ్చిన నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది. నేను అనేది నాకున్న పెద్ద డౌట్ ఏంటంటే 2022లో కేంద్ర ప్రభుత్వం అడిగింది, 2023 కల్లా మొత్తం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కానీ ఈ విషయాన్ని 2023లో జరిగింది ఇప్పుడు దాకా వెలుగులోకి ఎందుకు రాలేదు అనేది నాకు అర్థం కాల. ఏదైతే ఓపెన్ అనమాట, ఖచ్చితంగా వెబ్సైట్లో పెట్టాల్సింది ఇది. కాబట్టి ఎందుకని ఇప్పుడు దాకా వెలుగులోకి రాలేదు అనేది కనుక నాకుండే భయంకరమైన అనుమానం. తర్వాత జగన్ బయట పెట్టలేదా? వాస్తవంగా అయితే కనుక జగన్ గారు ఈ విషయాన్ని బయట పెట్టలేదా? కాకపోతే నేను ఒకటి అడుగుతానండి జగన్ గారిని. ఏనాడు కూడా 5 ఏళ్ల పరిపాలనలో ఆయన చేసింది ఏంటంటే కనుక ఏనాడు కూడా ఒక సమీక్ష కూడా నిర్వహించలేదా? 1, 2 అడపా చేశారంతే. యాక్చువల్గా అయితే ఎస్సీ ఎస్టీ నామ్స్ ప్రకారంగా అయితే కనుక ప్రతి సంవత్సరం జనవరి అలాగే జూలైలో ఒక సమీక్ష అయితే కనుక నిర్వహించాలి. అట్రాసిటీ కేసుల మీద కానీ
ఎస్సీ ఎస్టీల వాళ్ళ మీద కానీ ఒక సమీక్ష అయితే నిర్వహించాలి. అది ఏనాడు చేసిన పాపాన పోలేదు. ఇది మాత్రం వాస్తవం. తమ్ముడు తానోడైనా ధర్మం మాట్లాడాలంటాను నేను. కాబట్టి వైసీపీ ఎమ్మెల్యే కొన్ని దాడులు అయితే కనుక జరిగినాయి. ఆ దాడులు ఒక్కసారి గుర్తు చేస్తాను. నేను గుర్చేయడం ఏంటంటే బాబు, మామూలుగా కూటమి ప్రభుత్వం అయితే దీని మీద పెద్ద పంచాంగమే చెప్పేవాడు. ఎలా అంటే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఏకంగా దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన సంఘటన కానీ, అతన్ని పక్కన పెట్టుకుని ఆదరించిన సంఘటన కానీ, ఎస్సీ మహిళలను ట్రాక్టర్తో తొక్కి చంపించిన సంఘటన కానీ, మాస్క్ కలిగినందుకు సుధాకర్ అనే వైద్యుని మానసికంగా క్షోభపెట్టి ప్రాణాలు వదిలేసేలా చేసినటువంటి సంఘటన కానీ, అధికార పార్టీ ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు దళిత యువకుడిని ఏకంగా పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేయించిన సంఘటన కానీ. కాబట్టి ఇలాంటి సంఘటనల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు స్పందించలేదంటే దళితుల మీద ఉండే కక్ష అని అనుకోం కదా. కాబట్టి అంతేకాదు, జగన్ గారు ఎందుకు స్పందించలేదు అనేది కూడా నివేదికలో పొందుపరిచారు వీళ్ళు. 2022లో ఎస్సీ ఎస్టీ మహిళలపై 198 అత్యాచారాలు జరిగినాయంట. బయటికి రాలా చాలా మట్టికి. 2022లో ఎస్సీ ఎస్టీ మహిళలపై 198 అత్యాచారాలు జరిగితే లెక్కలు చెప్తున్నాయి. నివేదికలు అంటివి, నోటి మాట కాదు, కల్పితాలు కాదు, లెక్కలు చెప్తున్నాయి. 59 మంది దళిత గిరిజనులు హత్యకు గురయ్యారు. 59 మంది దళిత గిరిజనులు హత్యకు గురయ్యారు. అదే ఏడాది ఎస్సీ ఎస్టీలపై వేధింపులు, అఘాయిత్యాలకు, దాడులకు సంబంధించి 2893 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు కూడా బహిర్గతం కాలేదు అని నేను అంటాను ఖచ్చితంగా. కాబట్టి 5 ఏళ్లలో ఒకే ఒక్క సమీక్ష కూడా నిర్వహించకపోవడం బూతే నన్ను అడిగితే కనుక. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సమీక్షలు నిర్వహించకపోవడం, ఎస్సీ అట్రాసిటీ చట్టం మీద సమీక్ష నిర్వహించకపోవడం బొమ్మాటికి తప్పే. దాంట్లో ఎలాంటి ఒకటి లేదు. అందుకనేమో ఎస్సీ ఎస్టీలు చాలా ఆదరణ ఉంటుంది జగన్ గారికి. వాస్తవం మాట్లాడాలంటే కనుక ఆ ఆదరణతోటి, ఎస్సీ ఎస్టీలో ఉండే ఆదరణతోటి జగన్మోహన్ రెడ్డి గారు 24, 21, 23 సంథింగ్ ఉన్న సీట్లలో, ఎస్సీ ఎస్టీలు ఉన్న సీట్లలో 23కి 23, 21కి 21 కూడా ఏంటి 2019 ఎన్నికల్లో జగన్ గారికి పట్టం కట్టారు. అనూహ్యంగా తెలియదే ఉంది మీకు. ఆల్రెడీ మొత్తం వెళ్ళిపోయాయో లాస్ట్ టైం. ఎస్సీ ఎస్టీలు ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా పోయాయి, 1-2 మినహా. కాబట్టి 5 ఏళ్లలో ఒకే ఒక సమీక్ష కూడా నిర్వహించబడం అంటే పేరుకు మాత్రమే ఎస్సీ ఎస్టీలా? ఎందుకని ఇలాగా ఇంత దారుణంగా విస్మరించారు ఎస్సీ ఎస్టీలు అని నాకు అర్థం కాల. తర్వాత 2021లో 40 మంది ఎస్సీ ఎస్టీలు హత్యకు గురైతే 2022లో ఆ సంఖ్య 59కి పెరిగింది. అర్థమైందండి? 2021లో 40 మంది ఎస్సీ ఎస్టీలు హత్యకు గురైతే 2022లో ఆ సంఖ్య 59కి పెరిగింది. జనవరి, జూలై ఖచ్చితంగా సమీక్షలు నిర్వహించాల్సిన నెలలో అవి జరగల. తప్పనిసరిగా మళ్ళీ మామూలు కదండి ఆ సమీక్షలు. తప్పనిసరిగా సీఎం అధ్యక్షతన ఏటా జనవరిలో అలాగే జూలై నెలలో ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మీద సమీక్షలు నిర్వహించాలి. అది నిర్వహించలేదు, తప్పే. నేను చెప్పాను ఆల్రెడీ మీకు. 2021లో ఒకసారి అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించారు. తర్వాత లేదు అసలు. అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల్లో ఏ కేసు అయినా సరే, ఎస్సీ ఎస్టీ కింద అట్రాసిటీ కేసు కింద ఏదైనా ఒకటి కేసు నమోదైతే అది వితిన్ 60 రోజుల్లో 60 డేస్లో ఛార్జ్షీట్ నమోదు చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇది కూడా గణాంకాలు చెప్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద 60 రోజుల్లో ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేయాలో అది దాంట్లో అలసత్వం ప్రదర్శించారు. దాన్ని సరిగా పట్టించుకోలేదు. 2021లో 64% కేసుల్లో మాత్రమే ఆ రకంగా 60 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మిగిలిన వాటిల్లో అలా అయితే లేదు, 62% తగ్గింది. తర్వాత 2022లో ఎస్సీ ఎస్టీలపై జరిగిన అఘాయిత్యాలు ఏంటి అసలు, ఎన్ని జరిగినాయి, వేటి మీద జరిగినది చిన్న టేబుల్ అయితే ఇచ్చారు. అలా ఒక టేబుల్ లాంటిది ఇచ్చారనమాట. ఏంటంటే హత్యలు 52 ఎస్సీల మీద, హత్యలు అనేవి ఎస్సీలు 52, ఎస్టీలకేమో 7, దాడులేమో 473 ఏమో ఎస్సీల మీద జరిగినాయి, 99 ఏమో ఎస్టీల మీద జరిగినాయి. అత్యాచారాలు 159 ఏమో ఎస్సీల మీద జరిగాయి, 39 ఏమో ఎస్టీల మీద జరిగాయి. ఆస్తుల విధ్వంసాలు 15 ఏమో ఎస్సీల మీద జరిగాయి. ఇతర కేసులు 1642 ఎస్సీల మీద పెడితే ఎస్టీల మీద 303 జరిగాయి. కాబట్టి పిఓపి యాక్ట్ 98 కేసులు పెడితే 6 ఏమో ఎస్టీల మీద పెట్టారు. మొత్తం మీద 2439 ఏమో ఎస్సీల మీద జరిగితే కనుక కేసులేంటి, అఘాయిత్యాలేంటి, అత్యాచారాలేంటి, ఇలాగా 454 ఏమో ఎస్టీల మీద జరిగాయి. ఇవండి నిజంగా ఏంటంటే ఏదైతే ఆ 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన సంఘటనలు అన్నీ కూడాను చూపించడం జరిగింది ఒక నివేదిక కింద.
సాంఘిక సంక్షేమ శాఖ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇది సమర్పించిన నివేదిక ఇప్పుడు బట్టబయలైంది, చాలా చోట్ల వైరల్ అవుతుంది. కొంతమందికి చాలా మందికి తెలియదు అసలు ఎలాంటి ఒక నివేదిక ఉన్నట్టు, అది బయటకు వచ్చినట్టు చాలా మందికి తెలియదు. కాబట్టి ఏదేమైనా సరే ఇప్పటికైనా అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లేదు కాబట్టి ఆయనకి మన ఛానల్ తరపున, అలాంటి వాళ్ళకి చాలా మందికి మన ఛానల్ తరపున ఎస్సీ ఎస్టీ బీసీలు బడుగు బలహీన వర్గాలు అలాంటి వారిని ఖచ్చితంగా 100% వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూడాలి. ఎవరైనా సరే ఇలా విస్మరిస్తే మనల్ని మర్చిపోతారు ప్రజలు కూడా. కాబట్టి ఎలాంటి తప్పులన్నీ పోగేసుకుని మూట కట్టుకోవడం వల్ల మనం అపజయం పాలవుతాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అలాగని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏమన్నా సరే ఎస్సీ ఎస్టీని ఉద్ధరిస్తుందంటే కనుక ఆలోచించాల్సిందే ఇక్కడ కూడా. ఎందుకంటే వచ్చిన 2 నెలల్లోనే చాలా ఎస్సీ ఎస్టీల మీద కనుక చాలా గొడవలు జరిగాయి. ఎస్సీ ఎస్టీల మీద చాలా మటుకి కేసులు అయితే కనుక నమోదవుతున్నాయి, చూస్తున్నాం మనం. కొన్ని చోట్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వంలో కూడా అలాగే జరిగితే మరలా ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే బడుగు బలహీన వర్గాలు, వెనకబడిన సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలను ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరుండి మరీ పట్టించుకోవాలి, ఎలాంటి డౌట్ లేదు దీంట్లో. కాబట్టి ఒక్కొక్కసారి ఎలాంటి నివేదికలు కళ్ళు తెరిపిస్తూ ఉంటాయేమో అనిపించింది నాకు. వాస్తవం అంటే కనుక, వాస్తవమే అయి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పెద్ద మహాపరాధమే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వాస్తవం కాకపోతే కనుక ఏంటి దీన్ని బట్టి కొంతమంది తెలుసుకోవాల్సినవి చాలా మట్టుకు ఉందని మనం లెక్కేసుకోవాలి. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఈ వీడియో మీద 100% ఈ వీడియో మీద ప్రతి ఒక్కరు స్పందించాల్సిందే. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు 100% వాళ్ళు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందాలి. కాబట్టి ఈ వీడియో మీద ప్రతి ఒక్కరు స్పందించాలి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వేరే ఇంకా నలుగురు చదవడానికి అవకాశం కల్పించండి. అంతేకాదు ముఖ్యంగా నాకు మోటివేషన్ కొట్టింది ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి జనాలకు ఉపయోగపడే వీడియోలు అయితే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.